హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఊటీలో ఇది నా సెకండ్ డే. ఇప్పుడు నేను ఊటీ నుండి కూనూరు వెళ్తున్నాను. మధ్యలో మనకి ఇలాంటి షాప్స్ కనపడతాయి. ఇక్కడ చాక్లెట్స్, టీ పౌడరు, గ్రీన్ టీ పౌడర్ కానీ మసాలా దినుసులు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. యాలకులు, బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అయితే ఏమైనా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. మనం ఒరిజినల్ స్మెల్ భలే అనిపిస్తుంది. ఇక్కడ స్మెల్ చూస్తే వాటిని మనం కొనుక్కోవచ్చు. రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్. నేను కూనూరు వచ్చేసరికి 5:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ పార్క్ క్లోజ్ చేస్తారన్నారు. సరే చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కానీ లోపలికి వచ్చా. ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్కులోకి మనం వస్తే పార్కులోకి వచ్చినట్టు ఉండదు, పెద్ద అడవిలోకి వచ్చినట్లు ఉంటుంది. కింద గార్డెనింగ్, ఫ్లవర్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నా కానీ చెట్లు మాత్రం పెద్ద పెద్దగా మహావృక్షాల్లా ఉండి పెద్ద అడవిలా ఉంటుంది ఈ పార్క్. ఇంకా ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే ఈ పార్క్లో రుద్రాక్ష చెట్టు ఉంది, అలాగే ది బెడ్ ట్రీ అని ఉంది, క్వీన్స్లాండ్ కర్రీ పైన్ అదొక చెట్టు ఉంది, హ్యాండ్సమ్ ఆర్నమెంటల్ ట్రీ. ఇలా ప్రపంచం నలుమూల నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్పెషల్ అన్నమాట. కూనూరులో మనం చూడవలసిన టూరిస్ట్ ప్లేస్లో సిమ్స్ పార్క్ కూడా ఒకటి. ఈ పార్క్ బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మొత్తం చుట్టేయచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో సిమ్స్ పార్క్ చూడటం అయిపోయింది. తర్వాత టీ తాగుదామని కూనూరు సెంటర్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చాము. ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ ప్లేసే. ఒక్కసారి చూసామంటే లైఫ్లో మర్చిపోలేము. నేను దాదాపు ఇక్కడ 1.5 అవర్ పైన ఉన్నాను. ఈ ఫుటేజ్ని నేను కలర్ కరెక్షన్ కూడా చేయట్లేదు. యాస్టీస్గా నేను షూట్ చేసినప్పుడు ఎలా ఉందో, నేను ఎలా చూసాను ఆ క్లైమేట్ని, ఆ ప్లేస్ని, అలాగే యాస్టీస్గా మీకు షేర్ చేస్తున్నాను. చూడండి. 2 డేస్ బట్టి తిరుగున్నాం కదా, అక్కడ కూర్చొని సైలెంట్గా మంచిగా ఒక టీ తాగి, టీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న బంకులా ఉంది. క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. మీరు కూనూరు వెళ్తే సన్సెట్ టైంకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేసి టీ దాగి వెళ్ళండి. ఆన్లైన్లో చూసి ఒక నంబర్ తీసుకున్నాను. ఇంకా రూమ్ ఎత్తుక్కోవాలి కదా, టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది, 7 దాటింది. ఆ అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళి రూమ్ చూశాను. చాలా బాగుంది. 1500 అలా ఉంది. పెద్దగా ఉంది రూము. ఇప్పుడు నైట్ కదా ఏం కనిపించదు.
రేపు మార్నింగ్ క్లియర్గా ఆ రూమ్ ఎలా ఉంది, ఆ రూమ్ ఉన్న చుట్టూ పరిసరాలు ఎలా ఉంది అవన్నీ మొత్తం చూపిస్తాను. ఇది మార్నింగ్ నేను తీసుకున్న రూమ్ దగ్గర నుంచి చూస్తే కూనూరు టౌన్ ఇలా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఎల్ డివినో హాలిడే హోమ్స్, ఇందులోనే నేను రూమ్ తీసుకున్నాను. సింగిల్ రూమ్ 1500. ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చినా కానీ ఉండటానికి మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత సైజులో కూడా ఉన్నాయి. అది వచ్చి 3000 అలా ఉంటుందంట. మనం ముందే చెప్తే వీళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ కూడా రెంట్కి ఇస్తారు కావాలంటే. మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఊటీలో హిల్ స్టేషన్ కాబట్టి క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. కానీ కూనూరులో మాత్రం అంత కూల్గా ఉండదు, మామూలుగా ఉంటుంది. ఊటీ కూనూరు పక్కన ఉన్నా కానీ ఊటీలో క్లైమేట్ చాలా కూల్ ఉంటుంది, 19 degrees ఉంటుంది. ఇక్కడ వేరు, ఇది మామూలుగా ఉంటుంది. మనకి హైదరాబాదు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కూనూరు, పెద్ద చేంజ్ ఉండదు. సో ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలంటే మనం ఊటీలోనే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ రూమ్స్ అనమాట. ఏది ఒక 5 వచ్చినా 10 మంది వచ్చినా కానీ ఉండొచ్చు అనమాట ఈ రూమ్లో. చూడండి పెద్దగా ఉన్నాయి, సోఫా సెట్, టీవీ, 2-3 మంచాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి 3000 అలా తీసుకుంటారు. ఇది కూనూరులో నేను తీసుకున్న రూము. సింగిల్ రూమ్ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కూనూరులో మనం చూడాల్సిన ప్లేస్లన్నీ కవర్ చేసే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.